ఎందుకంటే ఎమోషన్స్ భావోద్వేగానికి కులము మతము పార్టీలో ఏదో ఒకటి ప్రభావితం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రాన్ని బాధ్యతను ఎత్తుకొని రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టారు. 30,000 ఎకరాల్ని స్వచ్ఛందంగా రైతుల్ని కూడగట్టి సేకరించడం అనేది ఒక కార్యక్రమం. అలాంటిది మరి ఒక్క అవకాశం లోకానికి తొలగిపోయి ఈ రాష్ట్ర భవిష్యత్తుని చీకట్లో చేశారు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంధకారమైపోయింది. ఈ రాష్ట్రంలో యువత దిక్కుదోచని పరిస్థితుల్లో పడింది. నిజంగా చాలా దారుణంగా ఉంది. మేము గంజాయి అంటే ఏంటో చూడని ప్రాంతాల్లో కూడా ఈ రోజు ప్రతి స్కూల్ క్యాంపస్ లో గంజాయి చూస్తున్నాము. ఎంతో మంది వారి భవిష్యత్తుని రెండవ స్థానంలో కొనసాగుతున్న గతంతో సమానంగా ఉన్నది తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మరి యూనివర్సిటీకి కాలేజీకి పంపిస్తే వాళ్ళకి డ్రగ్స్కి గంజాయికి బానిసయ్యే పరిస్థితులు. ఇవన్నీ ఒకళ్ళ మీద విద్వేషంతో మాట్లాడుతున్న మాటలు కాదు. ప్రజల వాస్తవాన్ని గ్రహించాలి. కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడతారు, వాళ్ళని ఆదరించినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తు, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు, కార్మికుల భవిష్యత్తు బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తాం. మూడవ ఉంది. ఈరోజు 15,000 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. అలాగే ఆంధ్రుల జీవనాడి పోలవరం, ఆ పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేస్తున్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా సాగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడంలో గత ప్రభుత్వం బయటపడింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణని ఆపటమే కాదు, దాని డెవలప్మెంట్ కోసం 10,000 కోట్ల రూపాయల గ్రాంట్గా తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాపాడారు. కార్మికుల భవిష్యత్తు భరోసాయి. గుంటలు పడ్డ రోడ్లని, కుప్పలుగా నిండిపోయిన సాగునీటి కాలువల్ని, 412 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 40 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 6 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 2వ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 10 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. అలాగే ఇచ్చిన వాగ్దానాలు 4,000 రూపాయల పెన్షన్ కానీ, ఆ తర్వాత దీపం పథకం కింద 3 సిలిండర్లు కానీ, అలాగే ఉద్యోగస్తులకి మరి మొదటి రోజుల్లోనే, మొదటి వారంలోనే జీతాలు చెల్లించడంలో కానీ, అలాగే రేపు భవిష్యత్తులో తల్లికి వందనం కింద పిల్లల చదువులకి మరి సహకారం కానీ, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఈరోజు 75 సంవత్సరాల వయసులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి నిరంతరం అహర్నిశలు 16 నుంచి 18 గంటలు పెంచుతాం. ఇదే మన భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి మన అందరం జలజీవన మిషన్ ద్వారా ఆ రోజు పరిపాలనలో జలజీవన మిషన్ నిర్లక్ష్యానికి గురి కావడంతో దానికి మళ్లీ జీవం పోసి 2028 వరకు పొడిగించడం అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చొరవతో జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక విప్లవం. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అవమానించబడ్డ తీరును చూసి మనస్తాపం చెంది ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో 6 రోజు 1800 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 14 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న తనకన్నా 11 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 2వ స్థానంలో కొనసాగుతున్న తనకన్నా 7 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. పార్టీని స్థాపించి అనేక సామాజికమైన మార్పులు తీసుకొచ్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థ కానీ, లేదంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకి 50 రూపాయలకి పాస్పోర్టు విద్యుత్తును అందించడం కానీ, సమాజంలో సగభాగమైన స్త్రీలకు ఆస్తిలో హక్కును కల్పించడం కానీ, పరిపాలనా సౌలభ్యం కోసం మాండలిక వ్యవస్థను తీసుకురావడం కానీ, రైతుల కోసం సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి కూడు గుడ్డ నీడతో పాటు అనేక కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు శ్రీకారం చుట్టే చంద్రబాబు నాయుడు గారు మరింతగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దారు. రాబోయే ఐటీ విప్లవాన్ని ముందుగా ఈ రాష్ట్రంలో రాజేంద్ర ప్రసాద్ గారి మంత్రిగా, టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు సుమారు 230 ఇంజనీరింగ్ కళాశాలను తీసుకుని వచ్చి అనేక మంది అందని ద్రాక్ష పండుగ ఇంజనీరింగ్ విద్యని సమాజంలో ప్రతి ఒక్కరికి అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. వారు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఈరోజు కుటుంబాలకి, గ్రామాలకి అండగా ఉన్నారు. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలిపిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి. ప్రజలు చెప్పాల్సిన తీర్పు చెప్పారు. అయినప్పటికీ ఈరోజు రైతు ధర్నా అంటారు. ఒకరోజు విద్యుత్ ఛార్జీలకు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వాళ్ళు వచ్చి విద్యుత్ ధర్నా అంటున్నారు. 8వ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 10 నిమిషముల 2 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న తనకన్నా 8 సెకండ్లు ముందంజలో ఉన్నవి. 2వ స్థానంలో కొనసాగుతున్న తనకన్నా 22 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వాళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ధర్నా అంటే మాకేం అర్థం కావట్లేదు. రైతుల గురించి మాట్లాడతారు. 3,500 కోట్ల రూపాయలతో
స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. లక్షల కోట్లు అప్పైతే చేశారు కానీ మరి రైతుల కోసం 3,500 కోట్ల రూపాయలు కేటాయించలేకపోయారు. అంతేకాదు 4,000 కోట్ల రూపాయలతోటి ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తారు. దానిని ఏర్పాటు చేయాలి. అడ్డరోలుగా విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు ఇచ్చిన చాలా అబద్ధాలు అసత్యాలని పదే పదే ఒప్పించడం ద్వారా ప్రజలని మోసగించాలని మరో ప్రయత్నానికి నాంది పలుకుతున్న వైసీపీ నాయకులు 9,700 అడుగుల దూరాన్ని 11 నిమిషముల 26 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 10 సెకండ్ల ముందంజలో ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు 11 సీట్లకు పరిమితమైనప్పుడు ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యతను నిర్వహించకుండా శాసనసభకు రాకుండా పారిపోయారు. కారణం ఏంటంటే శాసనసభ సాక్షిగా ఆధారాలతో వాళ్ళ తప్పుల్ని దోపిడీల్ని అరాచకాల్ని రుజువు చేస్తారనే భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. రాబోయే ప్రతి ఎన్నికలో కూడా ఇదే స్ఫూర్తితోటి మీ అందరూ కూడా పార్టీకి అండగా నిలవాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారి కష్టానికి మనం ఇచ్చే కూలి అని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 3,000 అడుగుల దూరాన్ని 12 నిమిషముల 45 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 19 సెకండ్ల ముందంజలో ఉన్నది. 2వ స్థానంలో కొనసాగుతున్న 30 రామారెడ్డి గారికి సన్మానించవలసింది ఆహ్వానిస్తాము. అలానే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి ప్రతిపాడు శాసనసభ్యులు కోర్ల రామారెడ్డి గారిని రామారెడ్డి గారిని సత్కరించవలసింది ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ రామలపల్లి దేవి ఆశీస్సులతో ఆరోగ్య పోలీసు అధికారులు శ్రీ విశాల్ చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, వెదళ్లపల్లి శ్రీనివాసరావు గారు, సరిపొడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు, మాలాడు మేడికొండ మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు శ్రీ రామానాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. పచ్చిపాడు శాసనసభ్యులు రామానాయుడు గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. 3వ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 41 సెకండ్ల ముందంజలో ఉన్నది. 2వ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 44 సెకండ్లు వెనుకంజలో ఉన్నారు. ఆర్కే పోలీసు అధికారులు శ్రీ విశాల్ చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, చుండూరు మండలం బాపట్ల జిల్లా, శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు, మాలాడుకు వెదళ్లపల్లి శ్రీనివాసరావు గారు, సరిపూడి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. సంపుటం వీర బ్రహ్మనాయుడు గారు, ఉయ్యమ్మన మీకు రావాలి. 5 నిమిషముల ఉన్నది ఈ గత ప్రదర్శన తదుపరి నిన్న జరిగినటువంటి ఆటపాట విభాగంలో విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది. విజేతలు 9 మంది కూడా అందుబాటులో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేస్తున్నటువంటి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు శ్రీ రామానాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. అలానే మన ప్రాంగణంలో ఉన్నటువంటి స్వర్గీయ అన్నదండమౌళి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలను చేయవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం.
12వ రౌండ్ 3600 అడుగుల దూరాన్ని 15 నిమిషముల 37 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 1 నిమిషము 23 సెకండ్ల ముందంజలో ఉన్నారు. రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 56 సెకండ్ల వెనుకంజలో ఉన్నవి 4 నిమిషములు ఉన్నది. జోహార్ అన్న నందమూరి తారక రామారావు, జోహార్ అన్న నందమూరి తారక రామారావు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. విద్యార్థులంతా కూడా వేదిక దగ్గర ఉండాలండి. మీరే స్వయంగా వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి. 6 విభాగంలో ఇప్పుడు విద్యార్థులు వచ్చి మీ మన బహుమతులను ప్రాంతంలో ఉన్నటువంటి స్వర్గీయ ఆలపాటి శివరామకృష్ణ గారి విగ్రహానికి పూలమాలను అలంకరించి అలానే జ్యోతి ప్రచురణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. రెండు నిమిషముల ఉన్నది. శిరీష చౌదరి గారు, శివసేన చౌదరి గారు, వేటపాలెం, మెదళ్ళపల్లి శ్రీనివాసరావు గారు, సరిపూడి రౌండ్ 4200 అడుగుల దూరాన్ని 18 నిమిషముల 40 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. 2వ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి. మరల తిరిగి 235 అడుగుల దూరాన్ని లాగాలి. 1 నిమిషము ఉన్నది. స్వయంగా రైతులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి. 30 సెకండ్లు ఉన్నది. 6 కోట్ల విభాగంలో విజేతలు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి.